హలో ఫ్రెండ్స్, ఈరోజు తలకాయ కాళ్ళు కూర చేస్తున్నా. చూడండి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలి. కాళ్ళు తలకాయ ఒకటే సారి చేస్తున్నా, వేరే వేరే కాదు. చూడండి, మంచిగా కలుపుకోవాలి. కుక్కర్లోనే చేస్తున్నా, ఎప్పుడైనా కుక్కర్లోనే చేస్తా. అయితే నిన్న తీసుకొచ్చిండు మా ఆయన. నిన్న సగం చేసిన, ఈరోజు సగం చేస్తున్నా. పసుపు ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటుంది మంచిగా. అదే ఇప్పుడు వండుతున్నా. ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పుదీనా వేసుకొని తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకున్నా. మంచిగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత నిన్ననే మ్యారినేషన్ చేసి పెట్టుకున్నా కదా ఫ్రిడ్జ్లో, అది వేస్తున్నా. కాళ్ళు తలకాయ ఎక్కువ తీసుకొచ్చినప్పుడు నేను ఇట్లనే పెడతా ఫ్రిడ్జ్లో. ఉప్పు పసుపు కలిపి ఇది మంచిగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత 2 టమాటాలు మంచిగా చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత సాల్ట్, తర్వాత కారము, సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. పక్కన కుక్కర్లో రైస్ కడిగి పెట్టిన. ఇప్పుడు దీంట్లోకి గసగసాలు, కొబ్బరి కొంచెం ఫ్రై చేసుకొని మిక్సీ పట్టి వేసుకోవాలి. చూడండి, ఇది వేస్తున్నా మిక్సీ పట్టి. వేసిన తర్వాత వేడి వాటర్ వేసుకుంటేనే బాగుంటుంది. సరిపడినన్ని వేసుకోవాలి ముక్క మునిగేదాక. తర్వాత మూత పెట్టుకొని 10 విజిల్స్ అయితే రావాలండి. 10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. వంట చేసుకునేటప్పుడే ఎక్కడ సామాన్ పెట్టుకుంటా నేనైతే. టెన్ విజిల్స్ తర్వాత చూస్తే ఉడికింది. మంచిగా ఉడికింది.
ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది తలకాయ కాళ్ళ కూర. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.